హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ యోగిని ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియో వచ్చి సాటర్డే లాగండి. సాటర్డే నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఎప్పట్లాగే మార్నింగ్ అయితే ఎర్లీగానే లేచా అండి. ఎందుకంటే ఏకాదశి కదా, త్వరగా పూజ చేసుకుందాం అని చెప్పి లేయడంతోనే హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందంటే ఇల్లు ఊడ్చడం, మాప్ పెట్టడం, ఇంటి ముందు కూడా ఊడ్చుకోవడం, మాప్ పెట్టడం, ముగ్గు పెట్టడం. అయిన తర్వాత స్నానానికి వెళ్ళిపోయి వెంటనే పూజ కూడా చేసుకున్నా అండి. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ పెట్టి చట్నీ చేశాను. సో బాబు మా వారైతే తినేసి వెళ్ళిపోయారు. వాళ్ళు 8:30కి అంతా వెళ్ళిపోయారు. నేను కూడా ఇంకా అప్పటికే పూజ అంతా అయిపోయింది కదండి. సో గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పి నేనైతే అమ్మవారి గుడికి బయలుదేరా అండి. 9 అయిపోయిందిలేండి. ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే అవంతా చూసుకొని బయలుదేరే లోపలే 9 అయిపోయింది. సో అమ్మవారి దర్శనం చేసుకొని, దర్శనం అయితే చాలా బాగా అయిందండి. మార్నింగే కాబట్టి అంత రష్గా కూడా ఏం లేదు. సో అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని ఇంటికి వచ్చే లోపలే టైం దగ్గర 11 అయిపోయింది. సో ఇంటికి వచ్చాక ఎక్కడి బట్టలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. ఈరోజు అయితే నేనైతే ఉపవాసం ఉన్నా అండి. సాటర్డే ఏకాదశి మంచిది కదా అని చెప్పి ఉపవాసం అయితే ఉన్నాను. ఇంకా రాగానే ఫస్ట్ అయితే బట్టలు తడిపి పెట్టేసా అండి. కిచెన్లో సామాన్లు అయితే వెళ్ళేటప్పుడే తడిపి పెట్టేసేయాలని, అంటే టిఫిన్ చేసినవి, పాలు, టిఫిన్ తిన్న ప్లేట్లు అవంతా ఉంటాయి కదండి. సో వెళ్ళేటప్పుడే సామాన్లు తడిపి పెట్టేసి వెళ్ళి రాగానే బట్టలు అయితే తడిపి పెట్టేసి ఇంకా తర్వాత అయితే బట్టలు అయితే వాష్ చేసా అండి. ఎవరైనా అనుకోవచ్చు అదేంటి ఉపవాసం ఉండి ఇడిచిన బట్టలు ఉతకొచ్చా అని చెప్పి. నాకు ఇడిచిన బట్టలు ఇంట్లో ఉంటే చాలా చికాకుగా ఉంటుందండి, అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పి ముందైతే బట్టలన్నీ వాష్ చేశాను. ఇక్కడైతే మార్నింగ్ పిండి దీపం పెట్టానండి. సో ఆ పిండి దీపం అయితే నేను ఇలా మొక్కలు అయితే బాగా మెత్తగా స్మాష్ చేసి మొక్కలు అయితే వేస్తా అండి. డాబా పైన పెట్టినా ఏం పిచ్చుకలు అవి కూడా ఏం తినడం లేదండి. ఊరికే గాలికి డాబా అంతా పడిపోతుందని చెప్పి ఇలా మొక్కల్లో అయితే కొంచెం ప్రసాదంగా కొంచెం నోట్లో వేసుకొని ఆ తర్వాత అయితే మొక్కలు అయితే వేస్తాను. సో ఇక్కడైతే రాగిపిండితో మురుకులు అయితే చేస్తున్నా అండి. ఫస్ట్ ఇంట్లోనే ఉంది రాగిపిండి. ఆ రాగిపిండి అయితే జల్లెడ పట్టేసుకొని 2 డబ్బాల రాగిపిండి అయితే తీసుకుంటున్నా అండి. సో మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి. కాకపోతే డైలీ ఆ బియ్యపిండితో చేసే మురుకులని చూసి ఇవి కొంచెం నల్లగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో ఏదైనా సరే ఒక దాంతో ఒక కొలత తీసుకున్నామంటే నేనైతే ఇదిగోండి ఈ చిన్న డబ్బా అయితే తీసుకున్నాను. దాంతో 2 డబ్బాలు రాగిపిండి, అలాగే 1 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు బియ్యపిండి అయితే తీసుకున్నా అండి. తీసుకొని ఒకసారి ఇలా అంతా బాగా మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కారం, అలాగే నువ్వులు, వాము వేసా అండి. తెలుసు కదా, మురుకుల కంటే ఖచ్చితంగా వాము అయితే ఖచ్చితంగా వేయాలి. సో ఇదిగోండి నువ్వులు కూడా కొంచెం ఎక్కువే వేసా అండి, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి కొంచెం నువ్వులు, అలాగే వాము కూడా వేసేసి కొంచెం కారం కూడా వేసాను. సో ఒక స్పూన్ కారం వేసేసి ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ని అయితే కొంచెం వేడి చేసి వేసా అండి. అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయని చెప్పి కొంచెం ఆయిల్ని అయితే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఆయిల్ని అయితే హీట్ చేసి ఆయిల్ని కూడా వేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకున్నానండి. సో మురుకులు అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా హెల్దీ ఫుడ్. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదండి. కొంచెం ముద్దలాగా మరీ బియ్య పిండితో చేసినవి అయితే ఆ పిండిని బాగా లూజ్గా కలుపుకోవాలి కదా, దీనికి అంతగా కూడా అవసరం లేదండి. కొంచెం గట్టిగా ఉన్నా కూడా అవి మురుకుల గిద్దల్లోంచి ఈజీగా బయటకు వచ్చేసినాయి.
ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా రాలేదండి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ముద్దలాగా కలిపి పెట్టేసుకోవాలండి. కలిపి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అలా పక్కన ఉంచాను మూత పెట్టేసి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసా అండి. ఆయిల్ హీట్ అయ్యే లోపలే ఇదిగోండి మనం మురుకుల కోసం ఇలా రెడీ చేసుకోవాలి. అంతే అండి. ఆ పిండిని ఆ మురుకుల గిద్దల్లో వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో ఒత్తేసుకోవడమే. ఇదిగోండి అంటే ఒక చేత్తో వీడియో తీస్తూ ఉన్నాను కదా, అందుకే ఒత్తేదైతే చూపించడానికి వీలవ్వదు కదండి. సో ఇదిగోండి కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవడమే. అంటే ఈ రాగి పిండి వేయడం వల్ల కొంచెం నల్లగా కనిపించి వెంటనే కాలినట్టు అనిపిస్తాయండి. అది కొంచెం ఫస్ట్ ఒక మురుకు చేయగానే మనకి అంత అర్థమైపోతుంది. అది కొంచెం చూసుకోవడమే. సో ఎక్కువసేపు ఉంచామంటే రాగి పిండి కదా, త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని స్టవ్ని అయితే నేను హైలో పెట్టలేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి మురుకులను అయితే చేశాను. కానీ పక్కన అందరికి ఇచ్చాను కదా, టేస్ట్ బాగుందని చెప్పారు. సో ఇదిగోండి ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెమే చేయాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. అలాంటప్పుడు అంతా వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ బాధపడాలి అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పి. అందుకని చెప్పి నేను కొంచెమే చేశాను. ఒకవేళ సక్సెస్ అయ్యి బాగుంది అంటే మళ్ళీ ట్రై చేద్దాం ఇంకోసారి అని చెప్పి. కానీ చాలా బాగా వచ్చాయండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది అయిపోయింది. మళ్ళీ ఇది సెకండ్ దానికోసం అది కాలే లోపల ఇదైతే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇది సెకండ్ది అన్నమాట. చూసారు కదా, ఆయిల్ వేస్ట్ అయిపోతుందని చెప్పి ఎక్కువ వేయనండి. ఆయిల్ ఫుడ్ కొంచెం అన్హెల్దీ అయినా నేనైతే ఇది పల్లీలని తీసుకొని మిల్లు దగ్గర ఆడించి ఆయిల్ అయితే వాడతాను కాబట్టి నో ప్రాబ్లం. పైగా రాగిపిండి ఇవంతా హెల్త్కి మంచిదే కదండి. ఇలా చేసి పెట్టామంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే తింటారని చెప్పి, రాగానే ఆకలి ఏముంది పెట్టు అని అడుగుతూ ఉంటాండి మా బాబు. అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. సో మురుకులు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయాయండి. నాకు ఎందుకో ఈరోజు అసలు ఆకలే వేయలేదండి, దాహం. ఊరికే ఒక బాటిల్తో వాటర్ అయితే పక్కనే పెట్టుకొని తాగుతూనే ఉన్నాను. సో ఇది కూడా మంచిదే అనిపించింది నాకైతే. ఇంకా అన్నీ అయిపోయాక అవి మొత్తం నీట్గా కడిగేసుకొని ఈలోపు అయితే మా బాబు వచ్చాడు. కిచెన్ కూడా నీట్గా తుడిచేసుకున్నా అండి. ఇంకా నేనైతే ఇల్లు అదంతా ఊడ్చేస్తూ ఉంటే మా బాబు స్నానం చేసి తనే పూజ చేశాడు. మార్నింగ్ అంటే టైం ఉండదని చెప్పి పలకడండి, నేను పూజ చేయన్నా కూడా. నేను మార్నింగ్ అయితే నేను చేస్తాను, ఈవినింగ్ మాత్రం తను పెట్టేస్తాడండి దీపాలు. సో ఇంకా నైట్ అయితే చట్నీ ఉంది, ఇంకా అప్పటికే ఓపిక లేదండి. చట్నీ ఉంటేను దోశ వేసుకొని తినేసి మేము పడుకోవడం అయితే ఎర్లీగా అంటే 10కి అంతా పడుకునేస్తాము. సో ముగ్గురం బాగా అలసిపోయి ఉంటాం, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి. సో మురుకులు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా, కొంచెం బియ్యపిండి మురుకులు చూసి ఇవి చూసినప్పుడు కొంచెం నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉందండి. సో ఎవరైనా సరే ఈ మురుకుల్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.